ఆదికాండము గ్రంథము 45వ అధ్యాయ ధ్యానము. ఈ అధ్యాయములో 28 వచనములు వ్రాయబడి ఉన్నవి. ఈ అధ్యాయములోని వివరము ఏమనగా, యోసేపు యొక్క సోదరుడైన యూదా బెన్యామీను యొక్క ధాన్యపు గోనె మూతిలో యోసేపు యొక్క వెండి గిన్నె దొరికిన సందర్భాన యోసేపుతో మాట్లాడుచూ, వృద్ధాప్యమున ఉన్న నా తండ్రి దుఃఖముతో మృతుల లోకమునకు వెళ్ళునట్లు నేను చేయలేను. బెన్యామీనును గనుక వెనుకకు తీసుకొని వెళ్ళకపోతే అతడు ఆ క్షణమే చనిపోతాడు. కనుక బెన్యామీనునకు బదులుగా నేను నీకు దాసుడినై ఉంటాను, బెన్యామీనును పంపించు అని అభ్యర్థన చేశాడు. ఆ మాటలకు యోసేపు యొక్క హృదయములో దుఃఖం పొర్లుకొచ్చింది. దుఃఖము ఆపుకోలేకపోయాడు. అక్కడితో ప్రారంభమవుతోంది 45వ అధ్యాయం. తనను తాను అణుచుకొనజాలకపోయాడు అని ప్రారంభమయ్యి, యోసేపు యొక్క తండ్రి అయిన యాకోబు తన కుమారుడు బ్రతికి ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకోవటంతో ఈ అధ్యాయం ముగుస్తోంది. ఈ అధ్యాయంలో మనకు చెప్పబడినవి ఏమిటంటే, యోసేపు తనను తాను యోసేపుగా తన అన్నలకు పరిచయం చేసుకున్నాడు. వారు బహుగా తొందరపడి భయపడినప్పుడు, భయపడవద్దు, ఇది దేవుని ప్రణాళిక మన పక్షంగా అని చెప్పి, మీకంటే ముందుగా నన్ను ఈ స్థలమునకు పంపి మన కుటుంబాలను దేవుడు పోషింప రక్షింప పూనుకున్నాడని ధైర్యాన్ని చెప్పాడు. ఆ తర్వాత మీరు వెళ్ళి యాకోబు అను మన తండ్రిని వెంటనే ఇక్కడికి తీసుకొని రండి, మీ కుటుంబాలన్నీ నేను పోషిస్తాను అని వాగ్దానం చేశాడు. బెన్యామీను మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. వారందరూ కూడా ఏడ్చారు. వారంతా ఏడ్చి ఆ తరువాత వారు యోసేపు చెప్పినట్లుగా తమ తండ్రి యొద్దకు బయలుదేరి వెళుతున్నారు. యోసేపు వారికి ధాన్యాన్ని, బహుమానాలను, ఆ ఇంటి వారందరూ వెనకకు తిరిగి రావటానికి కావలసిన బండ్లను, వెహికల్స్ను, వ్యాగన్స్ను ఇప్పించి మార్గమధ్యలో తగుపడద్దని చెప్పి బెన్యామీనును తన యొద్దే ఉంచుకొని తండ్రి అయినటువంటి యాకోబు యొద్దకు వారిని పంపించాడు. అయితే వారు చెప్పినటువంటి మాటలు యాకోబు నమ్మలేదు. నీ కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడు, ఐగుప్తును ఏలుతున్నాడని చెబితే నమ్మలేదు. కానీ యోసేపు యాకోబు నిమిత్తము పంపించిన వ్యాగన్స్, బండ్లు, వెహికల్స్, గిఫ్ట్స్ చూసినప్పుడు నమ్మాడు. నాకు అదే చాలు, నా కుమారుడు బ్రతికున్నాడు, నేను త్వరగా వెళ్ళి అతను చూస్తానని చెప్పి అనుకున్నాడు. అక్కడి నుండి బెయేర్షెబాకి వెళ్ళాడు. బెయేర్షెబాలో దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఐగుప్తుకు వెళ్ళు, నేను నీతో కూడా వస్తున్నాను అని చెప్పాడు. ఇది 45వ అధ్యాయంలో మనకు మూల వివరణ. మొదటి వచనం నుండి చదువుదాం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తనను తాను అణుచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలకు పంపించండి బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియపరుచుకున్నప్పుడు ఎవరూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. చూడండి, హెబ్రీ పడుచువాడు యోసేపు. ఇతడు ఐగుప్తుకు ప్రధాని. అతని సహోదరులు అతని ఎదుట నిలిచి ఉండగా తనను తాను అణుచుకొనజాలకపోయిన యోసేపు
అక్కడ ఉన్నటువంటి కుటుంబం కాక మిగతా వారందరినీ వెలుపటికి పంపించాడు. బిగ్గరగా కేకబెట్టాడు, అందరిని బయటికి పంపండి, వీళ్ళు తప్ప ఇంకెవరు అక్కడ ఉండకూడదు, అందరిని బయటికి పంపమన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత తనను తాను తెలియచేసుకుంటున్నాడు. అలా తెలియజేసుకోవడానికి అతడు ఎలుగెత్తి ఏడ్చాడు. ఐగుప్తీయులు, ఫరో ఇంటి వారందరికీ ఆ ఏడ్పు వినపడింది. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమునందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన తరువాత తన సహోదరులైనటువంటి అపోస్తలులకు ప్రత్యక్షమైనప్పుడు మరణమును జయించి తిరిగి లేచి వారు ఎదుట కనపడిన యేసు ప్రభువును చూచి వాళ్ళు కూడా కంగారు పడ్డారు. యోసేపు మృతి నొంది తిరిగి లేచిన విధానం మనకిక్కడ ఛాయారూపకంగా క్రీస్తును జ్ఞాపకం చేస్తూ చెప్పబడింది. యోసేపు మృతులలో నుండి తిరిగి లేచాడా? లేదే. కానీ మృతులలో నుండి తిరిగి లేచినట్లే చనిపోయాడు, ఇక లేడు అనుకున్న సోదరుడు తిరిగి వారి ముందు మహాఘనతతో మహిమతో ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడాను శిలువ దినాన యూదుల చేత తిరస్కరించబడి రోమీయుల చేత ఘోరంగా చంపబడ్డాడు కదా. అట్లాంటి ఆయన మహాప్రభావంతో లేచి కనపడేటప్పటికీ శిష్యులు కూడా బిత్తరపోయారు, మాట్లాడలేకపోయారు, ఉత్తరం ఇవ్వలేకపోయారు, తొందరపడ్డారు. నాకు ఆ సన్నివేశం గుర్తొస్తుంది. అంతటి యోసేపు, నా దగ్గరికి రండి అని సహోదరులతో చెప్పాడు. వారు అతని దగ్గరికి వచ్చారు. అప్పుడు అంటున్నాడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. పునరుద్ధారుడైన క్రీస్తు కూడా అదే చెప్పాడు. ఇజ్రాయేలు తృణీకరించినటువంటి వాడను నేనే. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు మహాశయుడు మాట్లాడుతూ, మీరు జీవాధిపతి అయిన వారిని చంపితిని గాని దేవుడు ఆయనను లేపాడు, దీనికి మేము సాక్షులం అన్నాడు. తనను తాను కనపరుచుకుంటూ అన్నాడు, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి, అది మీకు సంతాపం పుట్టింపనీయకండి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకంటే ముందుగా నన్ను పంపించాడు. 2 సంవత్సరాల నుండి కరువు దేశంలో ఉంది, ఇంకా 5 సంవత్సరాల కరువు రాబోతుంది. కాబట్టి ఈ స్టోరీ ఆఫ్ రిజరెక్షన్, స్టోరీ ఆఫ్ రీయూనియన్ విత్ బ్రదర్స్, ఇది యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాల తరువాత సంఘంతో ఆయన మమేకమై మరల దేవుని చిత్తాన్ని జరిగించిన దృశ్యానికి చక్కటి ఉదాహరణగా కనిపిస్తుంది. మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి, సంతాపపడనీయకండి మీరు. ఎందుకంటే దేవుడు మనము బ్రతికేటట్లుగా ప్రణాళికలోనే నన్ను ఇక్కడికి పంపించాడు. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకంటే ముందుగా నన్ను పంపాడు. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ ద కండిషన్స్, జరిగిన పరిస్థితులను గురించి సరి అయినటువంటి అవగాహన యోసేపు వ్యక్తపరిచాడు. మీరు కాదు నన్ను పంపింది, దేవుడే పంపాడు. అంటే మీరు కాదు నన్ను పంపింది అంటే మరి ఎవరు పంపారు? భౌతికంగా పంపినట్లు కనబడుతుంది వారైనా ఆధ్యాత్మికంగా దేవుని చిత్తం లేకుండా అది జరగదు. కనుక దేవుడే పంపాడు, మిమ్మలను అక్కడ వ్యక్తులుగా ఆయన వాడుకున్నాడు అంతే. కనుక మీరు నన్ను పంపిన మాట వాస్తవమైనప్పటికీ దేవుడే నన్ను ఇక్కడికి పంపాడు అనేది మరింత వాస్తవం. అర్థమవుతుందా? గోతులో తోయబడ్డాడు, అమ్మబడ్డాడు, చెరసాలకు వెళ్ళాడు,
అవమానపరచబడ్డాడు. ఇవన్నీ జరిగాయి. ఎందుకు? దేవుని ఏర్పాటు. అందుకే జరిగాయి. యేసుక్రీస్తు విషయంలో కూడా ఇలానే జరిగాయి. కానీ ఎందుకు? ఆయన మహిమపరచడానికే, ఆయనను మహిమపరచడానికే దేవుడు అన్నీ అనుమతించాడు. 8వ వచనం, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను. ఇది అద్భుతమైన మాట అండి. అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశం అంతటికీ ఏలికగాను నియమించాడు. 1 తండ్రి, 2 ప్రభువు, 3 ఏలిక. ఫరోకి తండ్రి, అతని ఇంటి వారికి ప్రభువు, దేశానికి ఏలిక. దేశానికి ఏలిక దేవుడు నన్ను నియమించాడు. ఇట్ ఈస్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్, నాట్ ఆఫ్ ఫరో. ఏమని గుర్తెరుగుతున్నాడు యోసేపు? యోసేపు తన హెచ్చించబడిన ప్రతి పొజిషన్ దేవుడు హెచ్చించింది అంటున్నాడు. ఫరోకి తండ్రిగా, ఫరో ఇంటికి ప్రభువుగా, ఐగుప్తు దేశానికి ఏలికగా. ఇట్ ఈస్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్, నాట్ బై హ్యూమన్ బీయింగ్. ఇవాళ ఇలాంటి అవగాహన మీకున్నదా? మనం అనుకుంటాం మనుషుల వలన జరుగుతున్నాయి అనుకుంటాం. కాదు, దేవుని అనుమతి వలన జరుగుతున్నాయి అనేది మనం గుర్తించాలి. మనుషులు కేవలము నిమిత్త మాత్రులై ఆయా పరిస్థితులలో వాడబడుతున్నారు, అంతవరకే. దేవుని నియామకమైన సత్యమే జరుగుతోంది. 9వ వచనం, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళండి. రిజరెక్టెడ్ జీసస్ కూడా అదే చెప్పారు మగ్దలేనితో, త్వరగా నువ్వు నా సహోదరుల దగ్గరికి వెళ్ళు, నేను బ్రతికి ఉన్నానని చెప్పు అని అన్నాడు. అలాగే చనిపోయాడని అనుకుంటున్నటువంటి యాకోబు దగ్గరికి వెళ్ళి, నీ కుమారుడని యోసేపు నీవనుకుంటున్నట్లు చనిపోలేదు, అతడు సజీవుడిగా ఉన్నాడు, నువ్వు దుఃఖాన్ని విడువు అని చెప్పాలి. నువ్వు వెంటనే వెళ్ళు, వెంటనే వెళ్ళు. మగ్దలేన మరియతో ప్రభు నువ్వు త్వరగా వెళ్ళు, వెంటనే వెళ్ళు అని చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా మీరు త్వరగా వెళ్ళి నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుని యోసేపు, దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించును, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళి ఉన్నాను, నేను వచ్చి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తా అన్నాడు. అంటే దైవ ప్రణాళిక సంఘం పట్ల ప్రభువు సన్నిధికి సంఘం తీసుకుని పోబడాలి. అలాగే ఇక్కడ ఐగుప్తు దేశమునకు ఇశ్రాయేలు తీసుకుని పోబడుట దేవుని యొక్క ప్రణాళిక. అందుకని అంటున్నాడు, దేశమంతటికి దేవుడు నన్ను ప్రభువుగా నియమించాడు. ఐగుప్తు దేశం అన్యదేశం అయినప్పటికీ ఆ దేశానికి ఏలిక, ఆ దేశానికి ప్రభువు యోసేపు. ఇది దేవుడు నియమించింది, ఫరో నియమించింది కాదు. ఫరో నియమించక తప్పదు, ఫరో నియమించి తీరుతాడు, దేవునికి తెలుసు. గ్రహిస్తున్నారా? 10వ వచనం, నీవు గోషేను దేశమందు నివసించదవు, అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీ కలిగిన యావత్తును నాకు సమీపంగా ఉంటుంది, నాకు సమీపంగా ఉంటుంది. మనం మృతి నొందినప్పుడు మనం ప్రభువు నొద్ద ఉంటామని రాసింది. ఆయనకు సమీపంగా ఉంటాం. ఇప్పుడు దూరంగా ఉన్నాం, శరీరంలో ఉండి మృతి నొంది ఆయనకు సమీపంగా ఉంటామని రాశాడు పౌలు గారు. కనుక ఈ స్టోరీ అంతా మనకి ఏం చెబుతుందంటే, డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ ఎ బిలీవర్, డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ గొప్ప ఛాయా దర్శనం ఇక్కడ కనబడుతోంది. అయినను 5 కరువు సంవత్సరములు వచ్చును కనుక నీకు నీ ఇంటి వారికి నీ కలిగినంతటికి పేదరికము రాకుండా నేను నిన్ను పోషిస్తాను అన్నానని చెప్పండి. మనం ప్రభువునందు విశ్వాసం వచ్చినప్పుడు ఫిలిప్పీ 4:19 ప్రకారం ప్రతి అవసరము కూడా ఆయన మహిమలో తీర్చబడుతుంది.
అలాగే యోసేపు కూడా వాగ్దానం చేస్తున్నాడు, మీకు పేదరికం రాకుండా నేను పోషిస్తాను. మీకు సాక్ష్యం చెప్పాలి. ఇవాళ రికార్డింగ్కి నేను రావటానికి ముందు కార్యాలయంలో చాలా ఆర్థిక అవసరత ఒకటి ఉన్నది. ఇవాళ దేవుడు ఆశ్చర్యంగా నా ఫోన్లో నోటిఫికేషన్ వచ్చింది. చూస్తే సంబడి హ్యాస్ సెంట్ 5,000 రూపీస్. నా ప్రక్కనే మా ఆఫీస్ మేనేజర్ కూర్చున్నారు. నేను ఆయనతో చెప్పాను, అయ్యా దేవుడు ఎంత ప్రేమ గలవాడు. హీ నోస్ ఆల్ అవర్ నీడ్స్. ఆయనకు మన అవసరాలన్నీ తెలుసు. ఆయన సహాయం పంపాడు. ఏ సహోదరుని ద్వారా పంపాడో నాకు తెలియదు, అయినప్పటికీ సహాయం వచ్చినది. అదే వాగ్దానం ఆనాడు యోసేపు దగ్గర, యేసుక్రీస్తు దగ్గర, ఇవాళ మన దగ్గర కూడా నెరవేరుతుంది. తరాలు మారినా మారని దేవుడు తన బిడ్డల పక్షంగా తాను కార్యాలు చేస్తాడు, చేస్తూనే ఉన్నాడు. కరువు సంవత్సరాలు వస్తాయి, కానీ పేదరికం రాకుండా కాపాడుతాడు. ఏమిటి దీని అర్థం? లోకము దాని పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా దేవుని పిల్లలకు పోషణ దొరుకుతుంది, భద్రత దొరుకుతుంది. మొర్దెకై ఎస్తేరుతో అదే చెప్పాడు, ఈ దినమున నీవు స్పందించకపోతే ఇశ్రాయేలునకు సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది, నీవు నీ ఇంటి వారు నశిస్తారు. ఇశ్రాయేలునకు సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది. దే విల్ నాట్ బి నెగ్లెక్టెడ్ బై గాడ్. వారు దేవుని చేత నిర్లక్ష్యపరచబడరు. దేవుడు వారి పక్షంగా లక్ష్యం ఉంచుతాడు, దేవుడు వారిని పోషిస్తాడు. ఇశ్రాయేలు జనాంగం అరణ్య యాత్రలో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు వారిని పోషించాడు, మన్నాతో పోషించాడు. వారికి ఆరోగ్యం ఇచ్చి పోషించాడు, వారిని సంరక్షించి పోషించాడు. గుర్తించండి, ఆ దేవుడిని. పేదరికము రాకుండా పోషిస్తాడు. సింహపు పిల్లలైనా లేమిగొనును గాని నా సేవకుడు ఆకలి కొనడు అని రాస్తున్నాడు. రాజులు లేమిగొంటారు కానీ నా సేవకుడు ఆకలి కొనడు. అవును, అహాబు తన వస్త్రాన్ని చించుకొని తన దేశంలో ఉన్న కరువు కొరకు ఏడ్చాడు. అహాబును హెచ్చరించిన ఏలియా 3.5 సంవత్సరాలు సమృద్ధి అయిన భోజనాన్ని చేశాడు. పేదరికం రాకుండా నిన్ను పోషిస్తానంటున్నాడు దేవుడు. ఇవాళ మా దేశంలో రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే బలహీన బడుగు వర్గాల ప్రజలకు కొన్ని ప్రత్యేక రాయితీలు వారి అభివృద్ధి నిమిత్తం ఇచ్చే విధానం ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇట్ ఈస్ కాల్డ్ రిజర్వేషన్. అయితే దేవుని వాగ్దానం ఏమిటో తెలుసా? తన బిడ్డల పక్షంగా దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీకు పేదరికం రాకుండా నిన్ను కాపాడతాడు. దేవుని యొక్క వాక్యములో కీర్తనాకారుడు మాట్లాడుతూ, దేవా నాకు తగినంత ఇవ్వండి. ఎక్కువిస్తే నిన్ను తృణీకరిస్తానేమో, తక్కువిస్తే పేదనైతే నిన్ను దూషిస్తానేమో, కనుక నాకు తగినది నాకు ఇవ్వండి, నాకు అవసరమైంది నాకు ఇవ్వని అడిగాడు. విశ్వాసికి అవసరమైన ప్రతిదీ వాగ్దానం చేయబడింది. విశ్వాసికి కోరిక చొప్పున కాదు వాగ్దానం దొరికింది, అవసరత చొప్పున వాగ్దానం దొరికింది. ఇంకా 5 సంవత్సరాలు కరువు సంవత్సరాలు వస్తాయి. అవును, లోకములో భిన్నమైన పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ఆయన రాకడ ముందు పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. అయితే తన బిడ్డలను ఆయన తన కౌగిట చేర్చుకొని ఆయన భద్రం చేస్తాడు, పోషిస్తాడండి మన దేవుడు. ఆయనపై ఆధారపడి బ్రతకటం అలవాటు చేసుకుందాం. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే, మీ కన్నులు చూస్తుంది, మీ తమ్ముడైన బెన్యామీను కన్నులు చూస్తున్నవి నన్నే. తోమా యేసు ప్రభు రిజరెక్ట్ అయిన తర్వాత మిగిలిన శిష్యులు చెబితే నమ్మలేదు. నేను ఆయన చేతులలో వేలు పెట్టి
తిప్పితే ఆయన ప్రక్కలో నేను చేయి పెట్టి తాకితేనే నమ్ముతానన్నాడు. ప్రభు ప్రత్యక్షమైన తోమారా, నా చేతుల్లో చేయి నీ ఏలు పెట్టు, నా ప్రక్కలో నీ చేయి పెట్టు అన్నాడు. చూచి నమ్మాడు తోమా. ప్రభు కూడా చూడండి అని చెప్పినట్లుగా యోసేపు కూడా అంటున్నాడు, ఇదిగో మీ కన్నులు నన్ను చూస్తున్నాయి. ప్రభు అన్నాడు శిష్యులతో, ఇదిగో మీరు చూచుచున్నట్లు ఎముకలు శరీరము భూతమునకుండవు అని వారి మధ్య చేప తీసుకొని తిని శరీరంలో తానున్నట్టుగా చూపించాడు వారికి. మీ కన్నులు నన్ను చూస్తున్నా, ఇదిగో నా శరీరం కనపరుచుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా యోసేపు, మీ కన్నులు నన్ను చూస్తున్నాయి, నా నోరు మాట్లాడుతున్నది కదా మీరు వింటున్నారు. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడకు తీసుకుని రండి. చూడండి ఎంత గొప్ప మాట. తన తండ్రిని త్వరగా తీసుకురమ్మంటున్నాడు. ఐగుప్తు దేశంలో దేవుడు నాకు కలుగ చేసిన సమస్త ఘనత మీరు చూచింది వెళ్ళి చెప్పండి అన్నాడు. ఐగుప్తులో కలిగిన ఘనత. ఐగుప్తు వారి దేశం కాదు, వారి దేశం వాగ్దాన దేశం కనానే. కానీ పరాయి దేశంలో తనకు కలిగిన ఘనత. దేవునిది పరలోకం, భూమి అపవాదిది. ఈ భూమి మీద విశ్వాసిగా నీకు కలిగే ఘనత దేవుడు కలిగించినదే. ఈ ఘనత దేవుడిచ్చిన ఘనత. ఈ ఘనత లోకము ఒప్పుకొన్న ఘనత. కనుక విశ్వాసులను లోకం ఎందుకు గుర్తిస్తుంది? గుర్తించదు. కానీ విశ్వాసులను లోకం గుర్తించేటట్లు చేస్తాడు దేవుడు. విశ్వాసులను అవిశ్వాసులు ఘనపరిచేటట్లుగా చేస్తాడు దేవుడు. ఇది సంభవించింది. మోషే కాలంలో ఐగుప్తు దేశం అంతటా కూడా మోషే ప్రసిద్ధుడాయను అని రాసింది. ఎస్, అన్య దేశములో మోషే ప్రసిద్ధుడయ్యాడు, అన్య దేశములో యోసేపు ప్రసిద్ధుడయ్యాడు, అన్య దేశములో ఇస్సాకు ప్రసిద్ధుడయ్యాడు, అన్య దేశములో అబ్రహాము ప్రసిద్ధి అయ్యాడు. అర్థమవుతుందా? నీ దేవుడు నీవే స్థలములో ఉన్నా, నువ్వు ఒంటరివై ఉన్నా నిన్ను ఘనతకు లేవనెత్తగలుగుతాడు. నేను అనుకుంటాను, స్పష్టంగా అనుకుంటున్నాను, నేను అనుకున్నటువంటి 50 భాషలలోనికి గనుక బైబిల్ A to Z తీసుకురాగలిగితే నేను విశ్వమంతా కూడా నన్ను ఎరుగుతారు. ఒక ప్రముఖమైన దైవ సేవకుడిగా నా ముగింపుకు నన్ను లోకం గుర్తెరుగుతుందని నాకు అర్థమైంది. సహోదరుడా, సహోదరి, దెన్ వాట్ అబౌట్ యూ మై ఫ్రెండ్? నీ గురించి దేవుడు నిన్ను లోకానికి హెచ్చించి చూపిస్తాడని నీకు తెలుసుకుంటున్నావా? నీవు ఆయన చేతులలో గనుక ఇమిడిపోతే నీవు బలమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతావు. సమస్త ఘనత ప్రభావాలు దేవుడు నీకు ఇస్తాడు. ఐగుప్తు దేశములో యోసేపు ఏమి కలిగి ఉన్నాడని ఘనత వచ్చిందండి? దైవాత్మను బట్టి ఘనత వచ్చింది. నాట్ బై హిజ్ ఎడ్యుకేషన్, not by his intellectuality, not by his personal knowledge, but by the Spirit of God. అతని జ్ఞానము చేతనో, అతనుకున్నటువంటి తెలివితేటల వలననో, అతనుకున్నటువంటి విద్య వలననో అతనికి గుర్తింపు రాలేదు. అతడు కలిగి ఉన్న దైవాత్మ పూర్ణతను బట్టి అతనికి గుర్తింపు వచ్చింది. సోదరుడా, సోదరి, మీరు కనులారా చూచారే నా ఘనతను, అదే మీరు వెళ్ళి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు కూడా నేను పునరుద్ధానుడనయ్యాను కాబట్టి మీరు లోకమంతటికి వెళ్ళండి చెప్పండి. నమ్మినవాడు వస్తాడు నా దగ్గరికి, చూస్తాడు, రక్షించబడతాడు, పోషించబడతాడు. ప్రభువు చెప్పాడు. అలాగే యోసేపు అంటున్నాడు, నా ఘనత చూచారు, నా మహిమ చూచారు, మీరు నా యొక్క స్థితి చూచారు, ఇప్పుడు వెళ్ళండి. వాళ్ళు నన్ను చూడటం లేదు, మీరు చెప్పిన మాట నమ్మి వాళ్ళు వస్తే వాళ్ళు బతుకుతారు.
వాళ్ళు రక్షించబడతారు. కనుక సువార్త సందేశం కూడా ఇక్కడ నాకు కనబడుతోంది. యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచాడని అపోస్తలుడైన పేతురు యెరూషలేములో మొట్టమొదట ప్రకటన చేయగానే 3,000 మంది నమ్మారు. They all had the experience of Christ resurrected. పునరుద్ధారుడైన క్రీస్తును గుర్చిన అనుభవం వారందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు అంగీకరించారు, బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు. తర్వాత ప్రపంచం అంతటికి వెళ్ళారు, సువార్త ప్రకటించారు. వాళ్ళు కనాను దేశంలో ఉన్నారు. ఆ 66 మంది కనాను దేశంలోనే ఉన్నారు. వాళ్ళను తీసుకొని రావటానికి ఈ సమాచారం పంపు, నువ్వు చూసావు కదా, నువ్వు చూసింది వెళ్ళి చెప్పన్నాడు. జోసెఫ్ సెండింగ్ హిజ్ ఓన్ బ్రదర్స్ టు హిజ్ ఫాదర్. అలాగే యేసుక్రీస్తు ప్రభు తన సహోదరులైన అపోస్తుల్ని సర్వలోకానికి పంపి ఆహ్వానాన్ని ఇచ్చాడు. రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతినిస్తాను. పేదరికం రాకుండా కాపాడుతానని యోసేపు పిలిపించినట్టుగా మీకు విశ్రాంతినిస్తాను, నిత్య జీవాన్ని ఇస్తానని యేసుక్రీస్తు పిలిపించాడు. 14వ వచనం, తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాడు. బెన్యామీను యోసేపు మెడ మీద పడి ఏడ్చాడు. అతని సహోదరులందరినీ ముద్దు పెట్టుకున్నాడు. వారి మీద పడి ఏడ్చిన తరువాత వారు అతని సహోదరులు అతనితో మాట్లాడారు. ఎప్పుడైతే యోసేపు తమను క్షమించాడు పరిపూర్ణంగా అని సోదరులు గుర్తించారో అప్పుడు నిర్భయంగా వాళ్ళు మాట్లాడారు. ఒక మనిషి యొక్క అంతరంగములోని భయం ఎప్పుడు తొలగిపోతుందో తెలుసా? తన పాపము క్షమించబడినప్పుడు. ఏ పాపమును బట్టి తాను పట్టుబడి తీర్పులోనికి వచ్చి శిక్ష పొందుతాడో ఆ పాపం క్షమించబడితే ఆ వ్యక్తికి ధైర్యం వస్తుంది. శిక్షించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనలను క్షమించినప్పుడు మనము దేవుని సింహాసనం దగ్గరకు ధైర్యంగా చేరగలం, దేవునితో మాట్లాడగలం. We can come to God in prayer regularly. క్రమంగా ప్రార్థన ద్వారా దేవునితో మనం హృదయపూర్వకంగా ధైర్యంగా సింహాసనం యొద్దకు వచ్చి మాట్లాడగలుగుతాం. సోదరుడా, సోదరి, బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాడు. బెన్యామీను యోసేపు మెడ మీద పడి ఏడ్చాడు. సహోదరులందరి మెడ మీద పడి ఏడ్చాడు. చూడండి, వారిని హత్తుకున్నాడు, వారిని ప్రేమించాడు, వారిని క్షమించాడు. వారు విస్తుపోయి అలా చూస్తున్నారు. 16వ వచనం నుండి వాక్యం చూద్దాం. యోసేపు యొక్క సోదరులు వచ్చారనే సంగతి ఫరో ఇంటి వారికి తెలిసిపోయింది. ఇక ఫరో ఇంటి వారికి తెలిసిన తరువాత ఎట్లా ఉంది పరిస్థితి అనేది 16వ వచనం నుండి వివరణ. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. ఫరో ఇంటికి యోసేపు ఇంటికి సమీపమైన క్వార్టర్ అయి ఉండాలి, వెరీ నియర్ బై క్వార్టర్స్. కనుక యోసేపు ఏడ్చినది కూడా ఫరో ఇంటికి వినబడింది. యోసేపు అన్నలు వచ్చారని కూడా ఫరో ఇంటికి వినబడింది. కోత వేటు దూరంలో ఫరో ఇల్లు ఉంది అని అర్థమవుతుంది మనకి. కనుక అదంతా ఒకే కాంప్లెక్స్ అయి ఉండొచ్చు. ఫరో సేవకులకు అది ఇష్టముగా ఉందట. ఫరో సేవకులకు, ఫరోకి, ఫరో కుటుంబానికి యోసేపు యొక్క అన్నదమ్ములు వచ్చారు మన దేశానికంటే వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంది. ఎందుకంటే ఒక దైవాత్మ కలిగిన వాడే ఇంత దీవెనైతే మిగిలిన కుటుంబం అంతా కూడా వచ్చేస్తే మరింత దీవెననే భావనలో వాళ్ళు ఉండి ఉంటారు. అప్పుడు ఫరో యోసేపుతో అన్నాడు, నీవు నీ సహోదరులను చూచి మీరు ఇలాగు చేయండి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశానికి వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశం అందులో మంచి వస్తువులు మీకు ఇస్తాను, ఈ దేశం యొక్క సారం మీరు అనుభవిస్తారు. ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. యోసేపు వాళ్ళని ఆహ్వానించటం ఒక ఎత్తు అయితే, యోసేపును నియమించిన ఫరో కూడా వాళ్ళకు ఆహ్వానం తెలియచేస్తున్నాడు. మీరు వెళ్ళండి, బండ్లు తీసుకుపోండి, ఈసారి
ఒకప్పుడు వీళ్ళు గాడిదల మీద వెళ్ళారు. అలా గాడిదలు కాదు, ఇప్పుడు ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్, ఫాస్టెస్ట్ ట్రాన్స్పోర్టేషన్. బళ్ళేసుకెళ్ళండి, మొత్తం మీ కుటుంబాలన్నీ బయలుదేరి వచ్చేసేయండి. మా దేశంలో మంచి స్థలాల్లో నివసించండి, శ్రేష్టమైన వస్తువులు మీరు నా ద్వారా పొందుకుంటారు, రండి అని ఆహ్వానం ఇస్తున్నాడు. 19వ వచనం, నీకు ఆజ్ఞ అయినది కదా, దీన్ని చేయండి. మీ పిల్లల కొరకు, మీ భార్యల కొరకు ఐగుప్తు నుండి బండ్లు తీసుకొని మీ తండ్రిని వెంట పెట్టుకొని రండి. ఐగుప్తు దేశంలో మంచి వస్తువులు మీయే అవుతాయి, మీ సామాగ్రిని లక్ష్య పెట్టకండి అని చెప్పాడు. ఇశ్రాయేలు కుమారులు అలాగే చేశారు. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించాడు. చూడండి మీరు ఇక్కడ, మీ తండ్రిని వెంట పెట్టుకొని రండి అని చెబుతున్నాడు. వాస్తవంగా యోసేపు తన అన్నదమ్ములను టెంపరరీగా, నాట్ ఫర్ పర్మనెంట్ స్టే, కొంతకాలం ఉండేటట్లుగా రమ్మని పిలుస్తున్నాడు. కానీ ఫరో హృదయపూర్వకంగా వాళ్ళను ఆహ్వానిస్తున్నాడు. ఆ తర్వాత మీకు ఆజ్ఞ జారీ అయింది కదా, ఇలా చేయండి. యోసేపు కేవలం చెప్పాడు, కానీ ఫరో అయితే ఆజ్ఞ కూడా జారీ చేశాడు. యూ మస్ట్ డూ దిస్, నువ్వు దీన్ని తప్పకుండా చేసి తీరాలి, మీరు వెళ్ళాలి, మీ తండ్రిని ఎక్కించుకురండి, కాడు బళ్ళు పట్టుకెళ్ళండి. ఫరో మాట చొప్పున యోసేపు తన సహోదరులకు బండ్లు ఏర్పాటు చేశాడు. చూడండి, దేవుని కనికరం వస్తే ఎంత ఉప్పొంగిపోతుందో. ఆ దేశపు రాజే వాళ్ళని ఆహ్వానిస్తూ వారికి కావలసిన ధాన్యంతో పాటు వారికి కావలసిన వాహనాలు కూడా ఏర్పాటు చేశాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని తెలుగులో ఒక సామెత ఉంది. రాజైన ఫరో తలుచుకుంటే బండ్లకేం కొదువా, ఎన్ని బండ్లు కావాలంటే అన్ని బండ్లు ఇప్పించబడతాయి. కనుక వారికి యోసేపు ఫరో మాట చొప్పున బండ్లు ఇచ్చాడు, మార్గానికి ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు 2 దుస్తులు వస్త్రాలు ఇచ్చాడు. బెన్యామీనికి 300 తులాల వెండితో పాటు 5 జతల బట్టలు ఇచ్చాడు. మరియు అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులను మోయించిన 10 గాడిదలు, మార్గాన తన తండ్రికి ఆహారం, ఇతర ధాన్యం తినుబండారాలు మోస్తున్న 10 ఆడుగాడిదలు పంపించాడు. 10 గాడిదల మీదేమో శ్రేష్టమైన వస్తువులు, మరి 10 ఆడగాడిదల మీదేమో భోజన పదార్థాలు, తన తండ్రికి ఇష్టమైనటువంటివి, దేశంలో శ్రేష్టమైనటువంటివి ఆహార పదార్థాలు అన్నీ ఇచ్చి సహోదరుని సాగనంపి వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు మాట చెప్పాడు, మార్గమందు కలహపడకుడి. ఈ మాట చాలా అవసరమైన మాట అండి. మార్గము, దే ఆర్ ఆన్ జర్నీ, వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, ప్రయాణంలో కలహపడద్దు, మార్గంలో కలహపడవద్దు. మనము ఒకప్పుడు పాపులము, రక్షించబడ్డాం. రక్షించబడిన తరువాత కూడా పాపుల లక్షణమైన కలహమేనా? ఇంకా రక్షణ పొందిన ఫ్లేవర్ మన జీవితాల్లో కనపడటం లేదా? ఒకసారి ఆలోచించండి. కలహం ఉండరాదు, విశ్వాసులకు కలహం ఉండరాదు. నీవు మరొకరిపై కలహమునకు దిగరాదు. మరొకడు నీపై కలహమునకు దిగినప్పుడు క్షమించి కలహమునకు ప్రత్యుత్తర కలహము ఉండరాదు. ఇది మనం మర్చిపోకూడదు. సమాధానమును వెతికి వెంటాడమన్నాడు బైబిల్లో. కనుక మనకి చాలా సందర్భాల్లో మన సహోదరులతో సహోదరులతో అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం అభ్యంతర పడకూడదు. వారు అభ్యంతర పడితే వారి నిమిత్తం ప్రార్థించి వారిని ప్రేమించాలి. వారి కొరకు చేయగలిగిన సహాయం అంతా చేయగలగాలి. వారితో సమాధాన పట్టకు ముందుకెళ్ళాలి. కనుక మనం మార్గమందు కలహపడకండి అని చెబుతున్నాడు. మీరు ఒకసారి గుర్తించండి, చిన్నవాడు వయసులో పెద్దవాడితో చెబుతున్నాడు. ఇక్కడ చిన్న పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. పెద్దవాడైనా ఇమోషనల్లే, చిన్నవాళ్ళైనా ఇమోషనల్లే. భావోద్రేకాలు అందరికీ సమమే కదా. కాబట్టి నీవు కలహపడవద్దు. మీరు సహోదరులు ఐక్యత కలిగి నివసించండి. క్రీస్తు యొక్క సంఘమునకు కలహం ఉండరాదు.
డినామినేషనల్ కలహాలు, డాక్ట్రినల్ కలహాలు ఇవాళ క్రైస్తవ సంఘాన్ని ముక్కలు 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 చేశాయి. కనుక సార్వత్రిక సంఘం కలహము లేనిదిగా ఉండాలి. వ్యక్తిగతంగా నువ్వు క్రీస్తు యొక్క బిడ్డవుగా కలహరహితునిగా నీవు జీవించాలి. 25వ వచనం, వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబునొద్దకు వచ్చారు. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేశారు. అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడు. ఆయన యోసేపు ఏమిటి, బ్రతికొండటం ఏమిటి, 22 సంవత్సరాలు అయిపోయింది. ఐగుప్తు దేశాన్ని ఏలుతూ ఉండటం ఏమిటి, నమ్మలేదు. నమ్మలేనప్పుడు నిశ్చేష్టుడైపోయాడు. And they told him, Joseph is still alive, and he is ruler over all the land of Egypt. And his heart became numb. నిశ్చేష్టుడైపోయాడు యాకోబు. చేష్టలు లేనివాడైపోయాడు. అలాగే ఆగిపోయాడు, నమ్మలేకపోతున్నాడు. అప్పుడు వారు అంటే ఆ సోదరులు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పారు. అతనిని ఎక్కించుకొని పోవుటకు పంపిన బండ్లను చూపించారు. అప్పుడు యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. చూస్తున్నారా వాక్యాన్ని? యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. 22 సంవత్సరాల దుఃఖం, 22 సంవత్సరాల దుఃఖం ఒక్క క్షణంలో తీసివేయబడింది. That is the power in the news of resurrection. సహోదరులారా, మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనుడి. There is no death for believer who is in Christ. క్రీస్తునందున్న విశ్వాసికి మరణము లేదు. ఒక దినం వస్తోంది, ప్రభువు మృతులలో నుండి లేపుతాడు అని మీరు ఓదార్చుకోండి. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వరకు ఈ మాటలు కనిపిస్తున్నాయి. క్రీస్తు మృతులలో నుండి లేచినని మనము నమ్మిన ఎడల ఆ ప్రకారముగానే క్రీస్తునందు నుండి మృతులైనటువంటి వారు లేస్తారు. కాబట్టి ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనండి. యోసేపు చనిపోయాడని యాకోబు భావించి ఏడుస్తున్నాడు. 22 సంవత్సరాలు ఏడ్చి సొక్కిపోయాడు. అయితే అతడు చనిపోలేదు, బ్రతుకున్నాడు, ఏలుతున్నాడని, ఏలికగా ఉన్నాడని యాకోబునకు తెలుపబడినప్పుడు ఆ బండ్లు చూచి నమ్మాడు. అతని ప్రాణము తెప్పరిల్లేను. సహోదరుడా, మనకు ఇట్లాంటి ఏలిక వాగ్దానమే ఉన్నది. మృతులైనటువంటి వారు తిరిగి లేచి ఇదే భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేస్తారు. ఆ పరిపాలనలో భాగస్థులవుతారు. కాబట్టి చనిపోయాడనుకున్న యోసేపు బ్రతికి ఏలికగా ఉన్నాడనే సంగతి ప్రాణం తెప్పరిల్ల చేసింది. దానిని విశ్వాసంతో స్వతంత్రించుకుందాం మనం. నా సోదరుడు 2007లో మరణించాడు. నా తల్లి 2016లో మరణించింది. నా తండ్రి 2020లో మరణించాడు. నా విశ్వాసం ఏమిటి? నేనెంతో దుఃఖపడ్డాను. అయితే దుఃఖ నివారణకు వాక్యం చెబుతున్నది ఏమిటి అనగా, ఒక దినం వారు తిరిగి వస్తారు. నేను వారిని కనులారా చూస్తాను, వారి శరీరములతో చూస్తాను. వారు ఏలికలుగా వస్తారు. వారు ప్రభువుతో కూడా ఏలువారై ఉంటారు. ఆ మాటలు నన్ను ఆదరిస్తున్నాయి. యాకోబునకు చక్కటి ఆదరణ దొరికింది. అప్పుడు ఇశ్రాయేలు అంటున్నాడు, ఇంతే నాకు చాలును. నా కుమారుడిని యోసేపు ఇంకా బతికి ఉన్నాడు. నేను చావక మునుపు వెళ్ళి అతను చూస్తాననుకున్నాడు. 130 ఏళ్ళు. యాకోబునకు 130వ సంవత్సరంలో ఈ సన్నివేశం జరిగింది. ఇంకా 17 సంవత్సరాలు బ్రతికాడు ఐగుప్తులో. కానీ నేను చనిపోవటానికి ముందు వెళ్ళి నేను నా కుమారుని యోసేపుని నేను చూస్తాననుకున్నాడు. మరణం ఎప్పుడో ఎవరికి తెలియదు. నాకు 50 సంవత్సరాలు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానా అని ఆశగా ఉందనుకుంటాను.
నాకు తెలియదు ఎన్ని సంవత్సరాలు ఇంకా ఉండాలో. ఆయన ఉంచుతాడో, ఆయన పని చేయించుకుంటాడో, ఏమిటో నా జీవితంలో ఆయన పర్పస్ ఏమిటో దాన్ని ఎలా నెరవేరుస్తాడో నాకు తెలియదు. అలాగే నీ జీవితంలో కూడా నీవు ఇంకా ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలో నీకు తెలియదు. యాకోబు అనుకుంటున్నాడు, నేను చనిపోకముందు వెళ్ళి చూడాలనుకుంటున్నాడు. నేను మనవి చేస్తున్నాను, ఒకడు చనిపోయినా మరలా తిరిగి లేస్తాడనే విశ్వాసం యేసుక్రీస్తులో మనకు ఇవ్వబడింది. కనుక మరణం మనల్ని భయపెట్టదు. భౌతికంగా ఎడబాటు మనల్ని ఎన్నటికీ భయపెట్టకూడదు, దుఃఖపరచకూడదు. నీ ఆప్తులను పోగొట్టుకున్న దీర్ఘకాలం నువ్వు దుఃఖపడుతున్నావేమో, విరమించు దుఃఖాన్ని, వాళ్ళు తిరిగి వస్తారు. దెర్ ఇస్ ఎ గ్రేట్ రిజరక్షన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు గొప్ప పునరుద్ధానం మన కొరకున్నది. ఆయన తిరిగి లేచాడు, మనం నమ్మాం, మనం తిరిగి లేస్తాం.